ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తూ సంతోషమైన దినాలు గడుపుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని గుర్తు చేసుకుందాం. అది అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో వ్రాసి ఉన్నాడు. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ఈ వరము దేవుడు మనకు స్వయంగా ఇచ్చిన అత్యంత గొప్ప వరం. ఆ వరమే ప్రభు అయిన యేసుక్రీస్తు. స్వయంగా యేసుక్రీస్తును దేవుడు మనకి ఒక వరంగా అనుగ్రహించాడు. ఆయన ద్వారా మనకు రక్షణ, పాపక్షమాపణ, నూతన జీవితం లభిస్తున్నాయి. ఈ వరము మన అర్హత మీద ఆధారపడలేదు, కానీ దేవుని అపారమైన కృప వల్ల వచ్చింది. ఈ విషయాన్ని తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు గుర్తించారు. ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టినప్పుడు ఏంటి విచిత్రమని వాళ్ళు లేఖనాలు చూసినప్పుడు వాళ్ళకి దేవుడిచ్చిన ఈ వరం గుర్తుకొచ్చి అక్కడ నుంచి కాలినడకన ఒంటెలు తీసుకొని, బహుమతులు తీసుకొని యేసుక్రీస్తుని చూడడానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ క్రిస్మస్ దినాల్లో క్రీస్తుని నువ్వు కూడా నీ హృదయాల్లోకి ఆహ్వానించు. నీ జీవితం మారుతుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు చెప్పశక్యము కాని వరముగా మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తునిచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాం. మీ కృపను మేము ఎప్పటికీ మర్చిపోకుండా కృతజ్ఞతతో నిండి జీవించినట్టు మాకు సహాయం చేయండి. మా జీవితాలు నీ మహిమకు సాధనములుగా ఉన్నట్లు మమ్మల్ని నడిపించమని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి భద్రపరచునుగాక. ఆమేన్.